డిబేట్. సుధాకర్ గారు, ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను కదా, ఈ రకంగా వీళ్ళు ఎందుకు అమరావతి అందంగా ఉండకూడదు అనుకుంటున్నారా, లేకపోతే ఎలివేషన్ ఉండకూడదు అనుకుంటున్నారా, లేకపోతే అసలు భవనాలే అవసరం లేదు, ఏదో గుడిసెల్లో ఉంటే సరిపోద్ది కదా అనుకుంటున్నారా? ఎట్లా అమరావతి అమరావతి వద్దనుకుంటున్నారు? అందులో రెండు ఆలోచన లేదు. అమరావతి వద్దనుకుంటారు. నిన్న కూడా అన్నాడు కదా, వారు నిన్న ప్రెస్ మీట్లో భ్రమరావతి అన్నాడు. నాకు ఒక్కసారి తెలకపల్లి రవి గారు గుర్తొచ్చాడు. ఆయన స్టార్టింగ్ లో బుక్ రాశారు కదా భ్రమరావతి అని. ఆయన ఇప్పుడు ఈయన అంటాడు భ్రమరావతి అని. సరే, అప్పుడు ఆయన తెలకపల్లి రవి గారు ఏ ఉద్దేశంతో రాశారు ఏంటి, నేను ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. అప్పుడు అమరావతి ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది, ఆలోచనల ప్రక్రియలో ఉండగానే రాశాడు ఆయన. ఇప్పుడు అంతా అయిపోయినా ఈయన భ్రమరావతి అన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఒక పక్క భ్రమరావతి అని ఈయన అంటాడు. ఆ మాజీ మంత్రి విడుదల రజనీ గారే మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ దోపిడీకి వ్యతిరేకంగా సన్నాయి నొక్కులు నొక్కుతారు ఆమె. ఏందండి వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళు అమరావతి కడితే కట్టుకొని బయటికి కనపడకుండా పరదాలు కట్టుకోండి అని చెప్పదలుచుకున్నారా? పోనీ ఎవరు కాదన్నా అవునన్నా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధాని మీద పూర్తి కక్ష ఉన్నది. దీనిని నాశనం చేయటానికి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు 2019 నుంచి 2024 దాకా చేయటం జరిగింది. దాంట్లోనే అసలు ఎవ్వరూ కూడా మాకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కావాలని బయట ప్రజానీకం ఎప్పుడూ అడగలేదండి. మా గ్రామాలలో మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే వాళ్ళని అదిరించి బెదిరించి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఎకనామిక్ జోన్గా ఇండస్ట్రియల్ ఏరియాగా ఉద్యోగ కల్పనకు తోడ్పడేటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి R5 జోన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఒక పెద్ద పండగలాగా చేసి పట్టాలు ఇచ్చాడు. పట్టాలు ఇచ్చిన తర్వాత కోర్టు స్పష్టంగా చెప్పింది, అయ్యా మీకు కన్స్ట్రక్షన్ చేయాలన్నా రేపొద్దున ఇది కనుక పూర్తిగా విరుద్ధంగా ఉంటే మీకు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు సామాన్య ప్రజల్ని మోసం చేశాడు ఎలక్షన్ల ముందు. కానీ కోర్టు ఈరోజు ఏం చేసింది, పూర్తిగా దానిని R5 జోన్ అనేది అనైతికం అని చెప్పడం జరిగింది. అంటే ప్రజల్ని మోసం చేయడానికి, ముఖ్యంగా పేద ప్రజల్ని ఎన్ని విధాలుగా నాశనం చేయాలో, ఇక్కడ అమరావతి రాజధాని అనేది పేదల జీవితాలలో వెలుగులు నింపడానికి ఉపయోగపడేటువంటి రాజధాని. ఏ విధంగా అంటే ఈరోజు రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉంటారు. అసలు రాజధాని నిర్మాణంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమితో కూడా కలిపినటువంటి 50,000 ఎకరాలు అనే దాంట్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి 15 ఎకరాల భూమి ఎక్కడా కూడా 1 ఎకరం భూమి ఒక చోట లేదు. అవన్నీ కూడా కొండలు, గుట్టలు, రోడ్లు, చెరువుల రూపంలో ఉన్నటువంటి భూమి. మరి ఈ 55,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవ్వట్లేదండి. 50,000 ఎకరాలకి దీంట్లో దాదాపు కొన్ని కోట్ల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటివి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటివి, అదేవిధంగా ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ చెందినటువంటి భవనాలు. ఆ భవనాల నిర్మాణాన్ని కూడా ఈ ఎకరాల అభివృద్ధిలో కలపడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించటం. అదేవిధంగా ప్రతి ఒక్క విషయానికి కూడా, ఎందుకంటే రాజధాని మీద ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు అక్కసు, ఒకసారి చట్టబద్ధత గురించి భారతదేశ పార్లమెంటులో చర్చ జరుగుతుంటే ఏదైనా ఒక బాధ్యత గల నాయకుడు ప్రజల మంచి గురించి ఆలోచించేవాడు దాంట్లో ఉన్నటువంటి లోపాలేంటి అవన్నీ చెబుతూ ఉంటాడు. ఆ చట్టబద్ధత గురించి ప్రజలు ఎక్కడ తెలుసుకుంటారో, టీవీల్లో ఎక్కడ లైవ్ ప్రోగ్రాంలు చూస్తారో అనే ఒక భయంతో ఆ రోజు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఏది వస్తే అది చెప్పినటువంటి ప్రకటన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఈ రాజధాని నాశనం అవ్వాలి, ఈ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు కూడా మేము ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకి అర్రులు దాచి ఉండాలి, మేము వాళ్ళకి అవి పప్పు బెల్లాలు పంచి మేము ఈ యొక్క రాష్ట్ర సంపదనంతా దోచుకోవాలి. ఈ యొక్క పద్ధతుల్లోనే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ఉంది, వైసీపీ వైఖరి ఉంది. అది ఎక్కడ ప్రజలు అభివృద్ధి చెందితే, ప్రజలకు వాస్తవాలు తెలియజేయబడితే ప్రజలందరూ కూడా ఇంకా పెద్ద స్థాయిలో తిరస్కరించబడి రాజకీయ భవిష్యత్తు మనకి ఉండదు అనేటువంటి ఆలోచనతో ఇటువంటి గాలి వార్తల్ని, తప్పుడు వార్తల్ని వండి వార్చటం నిత్యకృత్యమైపోయింది సాక్షిలో, సాక్షి ఛానల్లో. 2018లో ఎంత అన్నారు వీళ్ళు? ఒక్క నిమిషం సార్.
2018లో టెండర్లు పిలిచారు.